కడప జిల్లా బద్వేలి పట్టణంలో వీధి కుక్కల స్వైర విహారం చేసుకునే ప్రతిరోజు ప్రజలకు సమస్యగా మారింది. పిచ్చి కుక్కల దాడికి గురైన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నారని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. మున్సిపాలిటీ కమిషనర్ కేవలం రోడ్లను మాత్రమే పరిశీలించకుండా దళిత, బడుగు, బలహీన వార్డులకు వరకు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మంజూరైన 130 కోట్ల నిధుల వాడకంలో సమస్యలు ఉన్నప్పటికీ డ్రైనేజీ వ్యవస్థ సరైనదిగా లేని వల్ల రోడ్లపై నీరు నిలిచిపోతుంది. సిపిఐ పార్టీ త్వరలో వార్డు పరిశీలన జరపనుంది. ఈరోజు బద్వేల్ పట్టణంలో పిచ్చి కుక్కల దాడి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య కాలంలోనే రాజుగారి వీధిలో ఒక చిన్న పిల్లను కుక్కపిల్ల కరిచి చాలా గాయపరిచినటువంటి పరిస్థితి. అది మర్చిపోక ముందే మళ్ళీ నిండగాక మొన్న కమలమ్మ నగర్లో విపరీతంగా కుక్కలు దాడి చేయడం జరిగింది. కాబట్టి తరచూ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు మళ్ళీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారు దీనిపైన సీరియస్గా ఆలోచన చేసి యాక్షన్లోకి పోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కమిషనర్ గారు 4 రోడ్లు మాత్రం తిరిగి బద్వేల్ పట్టణం బాగా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తా ఉన్నాడు. కమిషనర్ గారికి మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. మీరు 4 రోడ్లు తిరిగి ఫోటోలు తీసి మీ వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫేస్బుక్లో